వెల్కమ్ టు ఐటీఎం స్పోర్ట్స్. విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఒక నెంబర్లో చెప్పడం కష్టం. అంతమంది ఫ్యాన్స్, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి ఉన్నారు. వరల్డ్ క్రికెట్కే ఫేస్గా ఉన్న విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పున్నా తక్కువే. అతనికి నార్మల్ ఆడియన్సే కాదు, క్రికెట్ ఆడుతున్న ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఫ్యాన్స్గా ఉన్నారు. అయితే ఆ లిస్ట్లో ఒక కొత్త ప్లేయర్, ఒక యంగ్ ప్లేయర్ చేరిపోయాడు. అతని పేరు శామ్ కాన్స్టాస్. ఈ ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ ప్రస్తుతం ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అయితే సెన్సేషన్గా మారింది. అదేంటంటే, విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం అని అతను పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను అతని ఆట చూస్తూ పెరిగాను, అతని ఆట అంటే నాకు చాలా పిచ్చి అని శామ్ కాన్స్టాస్ అయితే చెప్పడం జరిగింది. అదేంటి, వీళ్ళిద్దరు కదా మెల్బోర్న్ టెస్ట్లో గొడవ పడింది అని మీరు అనుకోవచ్చు. ఎస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో విరాట్ కోహ్లీ ఇంకా కాన్స్టాస్ మధ్య చిన్న వివాదం చెలరేగిన విషయం మీ అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీనే కావాలని కాన్స్టాస్ భుజాన్ని ఢీ కొట్టాడని విరాట్ కోహ్లీకి 20% మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. అది చాలా తీవ్ర వివాదమైంది కూడా. కోహ్లీ పైన చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా మీడియా అయితే చాలా దారుణంగా కోహ్లీని విమర్శించింది. 19 ఏళ్ల కుర్రాడు, బాగా ఆడుతున్నాడు, అతని ఆటను చూసి కూడా విరాట్ కోహ్లీ ఓర్వలేకపోయాడు, కావాలని గొడవకు దిగాడు, భుజం ఢీ కొట్టాడు, స్లెడ్జింగ్కి దిగాడని నానా హంగామా చేశారు. కాకపోతే ఆ విషయంపై కాన్స్టాస్ తర్వాత మాట్లాడుతూ గేమ్లో ఇవన్నీ సహజమే, విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా విరాట్ కోహ్లీని మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం, అతనంటే నాకు ఎంతో ఇష్టం, నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్, అంత గొప్ప ఆటగాడంటూ విరాట్ కోహ్లీని అయితే ప్రశంసల్లో ముంచెత్తాడు. అయితే ఇప్పుడు ఇతను ఈ కాన్స్టాస్ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్ననే గొడవ అయింది, కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ స్థాయి, అతన్ని ఏంటో తెలుసుకున్న కాన్స్టాస్ ఈ విధంగా స్పందించాడంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రతిస్పందిస్తున్నారు. అయితే కాన్స్టాస్ తెలిసిందే, ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్లో అరంగేట్రం చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 60 పరుగులు చేశాడు 65 బంతుల్లో. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 4 టెస్ట్ ఇన్నింగ్స్లో తను 113 పరుగులు చేసి ఒక మంచి ప్లేయర్గా, అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్లేయర్గా అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత శామ్ కాన్స్టాస్ పేరు అయితే ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత చివరి టెస్ట్లో బుమ్రాతో గొడవకు దిగి అనవసరంగా మళ్ళీ విమర్శలు పాడయ్యారు ఈ కుర్రాడు. ఆ విషయంలో తప్పు తనదే అని, కానీ క్రికెట్లో ఇలాంటి కామన్ అని కూడా కాన్స్టాస్ ఆ తర్వాత సారీ కూడా చెప్పడం జరిగింది బుమ్రాకి. ఇలా ఈ శామ్ కాన్స్టాస్ అనే కుర్రాడు విరాట్ కోహ్లీని మాత్రం చాలా పొగిడేశాడు. విరాట్ కోహ్లీని ఆరాధ్య దైవం అంటూ పేర్కొన్నాడు. మరి అతను అలా కామెంట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.